సార్ అట్లాగే సజ్జల గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే డీలిమిటేషన్ జరగబోయే అవకాశం ఉంది. హ్మ్. సో, 20, 29 ఎలక్షన్‌కి వెళితే మేము 200+ స్థానాలు గెలవబోతున్నాం వైసీపీ పార్టీ. కూటమి మా దారుణంగా ఓడిపోబోతుంది. ఇట్లాగనే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే హ్మ్. నంబర్ 2గా చెప్పబడే హ్మ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే అంత అసంతృప్తి ఏమైనా ఉందా సార్? అంటే ఆయన మాటలను మీలాంటి నాయకులు, మీలాంటి సీనియర్ నాయకులు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు మొన్న 2024లో జరిగిన ఎలక్షన్స్‌కి ముందు రోజు కూడా, హ్మ్. గత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఫర్ 175 హ్మ్. మేము 175 సీట్లు గెలుస్తామని చెప్పారు. హ్మ్. మరి అలా చెప్పిన పెద్ద మనిషికి మరి వచ్చిన ఈ 11 సీట్లే. మిగిలిన 164 సీట్లు ఇతర పార్టీలకి వచ్చినాయి. మరి దాన్ని ఏమంటాము? హ్మ్. సో, సజ్జల గారు మాట్లాడేది ఓన్లీ ఏదో వీళ్ళందరినీ కూడా ఉత్సాహపరచాలి అనే ఉద్దేశంతోటి మాట్లాడిన మాటలే గానీ, ప్రాక్టికల్‌గా జరిగేది కాదు. సార్ అలాగే ఇంకొక మాట అయితే వినిపిస్తుందండి. ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా అంటే విశాఖపట్నంలో చాలా ఒక ప్రముఖంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు, అలాగే ఇప్పుడు ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ బీజేపీలో చేరబోతున్నారు అని చెప్పి కొన్ని అంటే రకరకాల కథనాలైతే వినిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా వినిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా బీజేపీలో విజయసాయి రెడ్డి గారు చేరిపోబోతున్నారన్నట్టు కూడా చాలా ఫీలర్స్ అయితే వచ్చాయండి. ఏంటి సార్ అంటే మీకు ఆ విషయం మీద ఏదైనా అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా మాకేం ఉందా? తెలీదు. ఆ! ఒకవేళ అంటే సరే మీకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వాళ్ళు చేరే అవకాశం ఉంటే ఒక సీనియర్ నాయకుడిగా మీరు స్వాగతిస్తారా? దాన్ని ఎలా చూస్తారు? అలాంటి మా అవకాశం పార్టీ డెసిషన్. నేనెవరు దాన్ని హ్మ్. స్వాగతించడానికి, నెగెటివ్ చేయడానికి. ఓకే. నథింగ్ దట్ విల్ బి డన్ బై అవర్ పార్టీ. హ్మ్. నాకేం ఓకే. సార్ ఇంకొక ఇది యాక్చువల్‌గా ఇప్పుడు ఇక్కడ మీ కూటమి గవర్నమెంట్ రాష్ట్రంలోని అనకాపల్లి, యలమంచిలి అంటే ఆ దగ్గరలోని ఒక స్టీల్ ప్లాంట్‌ని పెట్టబోతున్నారు. హ్మ్. ఆర్‌సీఎల్ మెటల్. మొన్న నడిచిందది. అంటే బయట వినిపిస్తుందేంటంటే గవర్నమెంట్ సెక్టర్‌లో ఉన్న మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ చేసేస్తూ దాన్ని షట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఇంకొక స్టీల్ ప్లాంట్ అంటే ప్రైవేట్ సెక్టర్‌లో ఒక స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేయడం అవసరమా? అదేదో ఒకవేళ దానికిచ్చే రాయితీలు ఏవైనా ఉంటే, అదేదో ఈ స్టీల్ ప్లాంట్‌కి ఇస్తే బావుంటుంది గదా! ఇది మనుగడ సాగిస్తుంది గదా! ఇది కావాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ స్టీల్ ప్లాంట్‌ని చంపేయడానికి ఇది చేస్తున్నారు అని జెప్పి అక్కడ ఉండే కొంతమంది నాయకులు కావచ్చు, లేకపోతే మీ వైరి పక్షాలు కావచ్చు, మాట్లాడుతున్నాయి. దాన్నెలా చూస్తారు? అది కరెక్ట్ కాదు. ఎంతసేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అనే ఒక దుష్ప్రచారము బ్రహ్మాండంగా చేస్తున్నారు. దట్స్ బోగస్. మేము అది చేయటం లేదని చెప్పి ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోతే, అర్థమైనా అర్థం కానట్టుగా నటిస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు. సో, వి ఆర్ నాట్ బాదర్డ్. లెట్ దెమ్ సే వాటెవర్ దే వాంట్. ఇంకొకటి హ్మ్. అది ప్రైవేటైజేషన్ జరిగేది కాదు. తర్వాత ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ అనే స్టీల్ ప్లాంటు వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంటు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు దే వాంట్ టు ఇన్వెస్ట్ ఎ హ్యూజ్ అమౌంట్ ఇన్ దిస్ ఓకే. ప్లేస్. సో, గవర్నమెంట్ ల్యాండ్స్ హావ్ బీన్ అలాటెడ్ టు దెమ్ at a రీజనబుల్ ప్రైస్. ఓకే. సో, అది ఏ విధమైన అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయటం లేదు అనేది మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాము. ఇది కాకుండా కూడా కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఈ స్టీల్ ప్లాంట్‌ని కాపాడటం గురించి ఇవ్వటం జరిగింది. ఒక్కసారి 11,500 క్రోర్స్ సబ్సిక్వెంట్‌గా కూడా ఏదో కొంత అమౌంట్ ఇచ్చినట్టున్నారు. సో, ఇదంతా కూడా స్టీల్ ప్లాంట్‌ని కాపాడటం గురించే తప్ప వేరేది బయటికి పోవటానికి కాదు. సో, ప్రైవేటైజేషన్ అనేది జరగదు. అక్కడ ఏదైనా ఇంటర్నల్‌గా కొన్ని కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ తోటి కొన్ని వింగ్స్ ప్రైవేటైజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది హౌస్ కీపింగ్ ఉందనుకోండి. అది అది ఇట్ నీడ్ నాట్ బి డన్ బై ఓన్ పీపుల్. ఆ! ఇట్ కెన్ బి డన్ బై ప్రైవేట్ కాంట్రాక్టర్స్. హ్మ్. సో, ఆ విధంగా జరుగుతాంది తప్ప వేరేదేమి కాదు. ఓకే. అంటే ఇదంతా కావాలని చేస్తున్న ఒక దుష్ప్రచారంగా భావించొచ్చా అండి? అవునండి. ఓకే. సార్ అప్పట్లోని విశాఖపట్నం అంటే బీచు ఇలా అని వినిపించేది. తర్వాత తర్వాత ఋషికొండ అనేది వైసీపీ గవర్నమెంట్ జమానాలో బాగా ఫేమస్ అయింది. అంటే ఋషికొండ కోసం తెలియని వాళ్ళకి కూడా బాగా తెలిసింది. ఎందుకు అంటే అక్కడ ఒక
భవంతిని నిర్మించడం ఇలాంటివన్నీ జరిగింది. దాని మీద మీరు రకరకాల ఆరోపణలు చేశారు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపించారు. సో, ఒక 400,00,00,000, 300,00,00,000తో ఇచ్చేసారని చెప్పి మీ కూటమి ప్రభుత్వం అంటే మీ మీ బీజేపీ వారు కావచ్చు, టీడీపీ వారు కావచ్చు, జనసేన వారు కావచ్చు చాలా సార్లు ఆరోపించారు. సో, ఇప్పుడైతే ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు అంటే బయట వినిపిస్తుందేంటంటే దాన్నేదో ఒక పెద్ద పెద్ద హోటల్స్‌కి లేకపోతే ఒక ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇద్దాము ఇట్లాగని కూడా వినిపిస్తుంది అన్నట్టు వినిపిస్తుంది. మీరు దానికి సంబంధించి మొన్న ఒక మాట మాట్లాడుతూ అంటే జనంకి రీచ్ అయ్యే విధంగా ఏదో చెయ్యాలి అన్నట్టు ఏదో ఒక మాట చెప్పినట్టు నాకైతే తెలిసిందండి. దాని మీద మీ వెర్షన్ ఏంటండి? అంటే దాన్ని ఏ విధంగా చేస్తే బావుంటుందని మీరనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 2019 సంవత్సరం రానంత వరకు, దాని ముందు ఋషికొండలో అక్కడ టూరిజం ఏపీటీడీసీ మెయింటైన్ చేసేది. అవునండి. తర్వాత చిన్న చిన్న రూమ్స్ అవి ఉండేవి. అవును. అండ్ రూమ్స్ బాగా ఉండేవి టీడీసీది. అవును. తర్వాత చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా అక్కడ ఉండేవి. ఏపీటీడీసీ రెస్టారెంట్ కూడా మెయింటైన్ చేసేది. ఫంక్షన్స్కి దేనికైనా ఆఫీస్ లాగా ప్లేస్ తీసుకొని మనం ఫంక్షన్స్ చేసుకొని జరిగేది. ఎంతో ఆహ్లాదకరమైన పరిస్థితి. అత్యంత తక్కువ రేటుతోటి ఎవరు వచ్చినా అక్కడికి ఆ ప్రకృతి అందాలని చూసి, ఒక పక్కన సముద్రము, ఒక పక్కన కొండలు, ఒక పక్కన గ్రీనరీ, దట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్. ఇది ఎక్కడ బ్రహ్మాండమైన ప్లేస్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చాక అది కంప్లీట్గా డిమాలిష్ చేసేసారు. ఉన్న ఆదాయం వచ్చే వనరుల్ని తీసేశారు. తర్వాత ఏదో 450 కోట్లు ఎంతో పెట్టి ఇది కట్టారు, బిల్డింగ్స్ కట్టారు. నవ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఋషికొండ ప్యాలెస్. దాని పేరు అట్లా వచ్చేసింది. అది ఋషికొండ బిల్డింగ్స్ అంటే ఎవడు ఎక్కట్లేదు, ఋషికొండ ప్యాలెస్. ఇప్పుడు ఈ దాని ఖరీదు సుమారు 40 acres ఆఫ్ ల్యాండ్. అది మొత్తము అంటే ఫైనల్గా వచ్చింది 9 ఎకరాలు ఎంతో వచ్చింది కొండపైన. మొత్తం కట్ చేసి రోడ్లు ఫామ్ చేయడానికి అన్నిటికి కూడా చూస్తే మీరు ఒక్కొక్క ఎకరము అక్కడ ఏరియాలో చూస్తే 30 కోట్లు ఉంటుంది కనీసం. నేను చెప్పేది 30 కోట్లు ఇంటూ 40 ఎకరాలంటే 1200 కోట్లు. అది కాకుండా వీళ్ళు ఒక 400 ఎంతో కోట్లు పెట్టారు, మొత్తం 1600 కోట్లు. బట్ వాట్ అబౌట్ 1600 కోట్లు పెట్టేస్తే అటువంటి ల్యాండ్ మీకు దొరుకుతుందా? ఎక్కడ దొరకదు, నెంబర్ 1. సో కనీసము దాన్ని ఏ విధంగా చూసుకున్నా అది ఒక 2000 crores ప్రాపర్టీ కింద మనము మానిటైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాపర్టీని మీరు ఎవరో బడాబాబులకి ఇచ్చి ఏదో నోవోటెల్కో లేకపోతే తాజ్ గ్రూపు, లేకపోతే నోవోటెల్లో కూడా తాజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ పేరు ఈ పేరు రెండు ఇక్కడ ఒకటే. అంటే ఇటుపక్క నోవోటెల్ ఉంది, అటుపక్క తాజ్ తోటి వరుణ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు. సో అది కాకుండా లీలా ప్యాలెస్ అని, ఇంకొకటి ఏదో ఫెమా అని, వీళ్ళందరికీ అత్యంత ఖరీదైన ప్లేస్ని మనకి నెలకి ఇక్కడ 15 లక్షలు 20 లక్షలు అయిపోతుంది మెయింటెనెన్స్కి అని చెప్పి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే అది సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు అంతకుముందు ఉండేది. ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేయటం అనేది అప్రోప్రియేట్ కాదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. It is whatever I am talking as far as the Rishikonda Palace is concerned, this is purely my personal opinion and whatever I am hearing from the public. ఇక్కడ జనాలు, అంతేగాని మా పార్టీ తోటి సంబంధం లేదు. మా పార్టీ అభిప్రాయం కానీ మా పార్టీలో దీని గురించి అసలు డిస్కషన్ చేయలేదు, ఫస్ట్ పాయింట్. సో మీరు పార్టీ అభిప్రాయం అనేది మీరు అనుకోవడానికి లేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రుల కమిటీని వేశారు, 4 మంత్రులను పెట్టి ఏం చేయాలా ఏంటో మంత్రులు ఏదో కూర్చున్నారు, డిస్కస్ చేశారు, వారికి ఏదో ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్తున్నారు. బట్ ఇక్కడ మాకైతే ఎవరిని ఏం చేస్తే బాగుంటుంది అనేది మమ్మల్ని అడగల. అదేండి, ఆ అసంతృప్తి అయితే మీలో ఉందని అంటే ప్రజాప్రతినిధుల్లో ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేల్లో కానీ ఎమ్మెల్సీల్లో కానీ ఉందని వినిపిస్తూ ఉంది. ఎంతవరకు కరెక్ట్ సార్? ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ మీకు ఉందా సార్? నాకు వరకు అసంతృప్తి అని కాదు, ఇట్లా మాట్లాడితే మన ఒపీనియన్ చెప్పేదానికి అవకాశం ఉంది. విశాఖపట్నంలో 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను నేను. ఎన్ని సంవత్సరాలండి? 54 సంవత్సరాలు. 50 years నుంచి, ఆల్మోస్ట్ 50 years. ఓకే,
దీని గురించి మొత్తము మాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా, ఎప్పుడు ఇది ఉన్నా, చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి అక్కడ వెళ్ళి ఆ ఋషికొండ దగ్గర కూర్చునేవాళ్ళం ఎక్కడన్నా టైము దొరికితే. సో, అంత మంచి ప్రదేశం అది. ఇప్పుడు మంత్రులకు ఇచ్చి, మంత్రులు ఇక్కడేమో ఎవరిని ఎమ్మెల్యేస్‌ని అడగకుండా ఎంతవరకు కరెక్ట్ అది? పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారా? నాకు తెలీదు. వాళ్ళకేదో డిపార్ట్మెంట్ ఏపీటీడీసీ వారు వెబ్‌సైట్ ఏదో ఇచ్చారంట. ఈమెయిల్ దాంట్లో పంపించాలి. ఋషికొండ ఏదో చెప్పారు. దాంట్లో పంపిస్తే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకున్నామని ఏదో చెప్తున్నారు. బట్ అది ఈజ్ దట్ ద వే? ఫస్ట్ పాయింట్. పోనీ మిగిలిన ఎమ్మెల్యేస్‌ని ఎవరినైనా అడిగారా? నాకు తెలియదు. అడగలేదనేది నాకు ఉన్న సమాచారం. ఓకే. ఇక్కడికి వచ్చి దీన్ని స్టడీ చేసి దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. తర్వాత నా పాయింట్ ఏంటంటే, ఇటు పక్కన వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది. కరెక్ట్‌గా దాని ఎదురుగుండానే దీని ఓపెనింగ్. ఇది గేటు. ఓకే. ఈ ఋషికొండ ప్యాలెస్ ఎంట్రన్స్ గేటు. ఒక పక్కన గీతం యూనివర్సిటీ ఉంది. దాంట్లో సుమారు ఒక 20,000 మంది స్టూడెంట్స్ చదువుతారు. దీనికి ఎదురుకుండా ఉన్నది ఇప్పుడు 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్స్‌కి ఇస్తే దాని పేరేంటి? ఋషికొండ. ఆ కొండనే ఋషికొండ అంటాం. ఋషులు అక్కడ తపస్సు చేసుకునేవారు. సప్త ఋషులు కూడా అక్కడ చేశారు అనేది ఒక వినికిడి. మనకి కరెక్ట్‌గా మైథాలజీ అవనివ్వండి, లేదా పాత పురాణాలు నాకు తెలీదు కానీ, బట్ ఋషులు అక్కడ ఉండి తపస్సు చేసే ప్రదేశం కాబట్టి ఋషికొండ అనే పేరు వచ్చింది అనేది ఇది. అంత మంచి ప్రదేశంలో, అంత పవిత్రమైన ప్రదేశంలో ఇక్కడ ఒక 5 స్టార్ హోటల్ పెట్టి, ఒక పబ్బులు పెట్టి, ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకుని, బాల్ రూమ్స్ పెట్టి, ఇది ఎంతవరకు సబబు అనేది మంత్రులు కూడా ఆలోచిస్తే బాగుండేదేమని నా యొక్క ఒపీనియన్. తర్వాత దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద తిరుమల తిరుపతి దేవస్థానానికో దేనికో ఇచ్చి, లేకపోతే మెయింటెనెన్స్‌కి విఎంఆర్‌డీఏకి ఇచ్చి, అక్కడ ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కింద పెడితే, ప్యాలెస్‌నే ఆధ్యాత్మిక కేంద్రంగా చేయమనా మీ ఒపీనియన్? ప్యాలెస్ దగ్గర ఇంకా అవసరమైతే ఒక కన్వెన్షన్ సెంటర్ కడతారు అక్కడ. కట్టి దీంట్లో ఈ ప్యాలెస్లు ఏదైతే కట్టారో, నా 7 బిల్డింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి మ్యూజియము, మన తెలుగు సాంప్రదాయాలు, తెలుగు సంస్కృతి వ్యవహారము అన్నీ అటువంటి మ్యూజియంస్ పెట్టవచ్చు. బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా ఇదంతా తెలుస్తుంది. ఇవన్నీ కూడా పెట్టి అక్కడ మనము ఒక కళ్యాణ మండపం లాంటిది కట్టి మంచిగా అది డెస్టినేషన్ వెడ్డింగ్స్కి కూడా వాడచ్చు. లోకల్ వెడ్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఒక పక్కన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, ఒక పక్కన ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు. తర్వాత సెమినార్స్ లాంటి బోల్డ్ బయట 5 స్టార్ హోటల్స్కి డబ్బులు తగలేవలసిన అవసరం లేదు. ఒక రీజనబుల్ రేట్ తోటి విఎంఆర్‌డీఏకి ఇచ్చిన విఎంఆర్‌డీఏ నడుపుతుంది. దాంట్లో ఇష్యూ కాదు. లేదా టీటీడీ. అట్లాగే ఇతర దేశాల నుంచి కూడా ఈ మధ్య ఉదయపూర్ వెళ్ళి అక్కడ మనము డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడైనా ఉందా? ఒకటన్నా లేదు. కాబట్టి ఆంధ్రాలో ఇది ఋషికొండ ప్యాలెస్లో మేము డెస్టినేషన్ వెడ్డింగ్ అని అంటే ఎంత క్రేజ్ ఉంటుందో చూడండి. అక్కడ పెట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వారిది కాబట్టి అక్కడ తిరుమలలో ఈ పెళ్లి కొడుకు తరపున వాళ్ళకి ఒక 10 మందికో 20 మందికో, పెళ్లి కూతురు తరపు వారికి ఒక 20 మందికో బ్రేక్ దర్శనము, L1 దర్శనము కనుక పెడితే దట్ విల్ బి ఫ్యాంటాస్టిక్ థింగ్. ఒక పక్కన ఆధ్యాత్మిక కేంద్రం కింద అవుతుంది. ఒక పక్కన విశాఖపట్నం ఎనీవే ఇట్స్ టూరిజంకి హబ్ కింద తయారవుతుంది. ఒక పక్కన ఇది టెంపుల్ టూరిజం కింద కూడా పనికొస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చేస్తే ఐటీకి హబ్ కింద తయారవుతుంది, ఇండస్ట్రీస్కి హబ్ కింద తయారవుతుంది. సో ఇటువంటి మంచి ఫెసిలిటీని సామాన్యుడికి దూరం చేస్తారేంటండి? నాకు అది అర్థం కాదు. మీరు 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్స్కి వెళ్ళాలంటే సామాన్యుడు విశాఖపట్నంలోనే కాదు, బయట నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఎంతమంది నోవాటెల్లో లాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి ఆ ప్రకృతి అందాలనో, లేకపోతే అక్కడ ఏదో కాఫీ టీయో తాగాలంటేనే 500 1000 అవుతుంది. టిఫిన్ చేయాలంటేనే 1000 అవుతుంది. అది భోజనం చేయాలంటే నోవాటెల్ లాంటి ప్లేసుల్లో ఒక 2000 అవుతుంది. సో అంత అఫోర్డబిలిటీ ఎవడికి ఉంది? అసలు
ఇది ప్రకృతిని, ఇది అంతకుముందు పబ్లిక్ ప్లేస్ ఇది. ఈ పబ్లిక్ ప్లేస్ని పాత ప్రభుత్వము వాళ్ళు ఏదో విధంగా చేశారు, అయిపోయింది. నౌ అగైన్ వై దట్ షుడ్ బి గివెన్ ఫర్ ద పబ్లిక్. పబ్లిక్ షుడ్ బి ఏబుల్ టు యాక్సెస్ దట్ ప్లేస్ అండ్ సీ ద బ్యూటీ ఆఫ్ ది ఇది. సో మీరు 100 మందిలో 5 స్టార్ హోటల్కి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఉంటే 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. సో వీళ్ళు లిమిటెడ్ పీపుల్ గురించి ఇంత అద్భుతమైన ప్రాపర్టీ, వేలాది కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రాపర్టీ వీళ్ళకి కట్టబెడతారా? ఎంతవరకు సబబు అని ఆలోచించమని నేను కోరుతున్నాను.